అని చెప్పింది. దట్ ఈస్ గ్రేట్ అంబేద్కరిస్ట్. బతుకుతే అట్లా బతకాలా. కానీ నువ్వేం చేస్తున్నావు మాలోళ్ళ మీద? నేను ఒకటే చెప్తున్నా, ఇంత మాట్లాడుతున్నటువంటి మందకృష్ణ, నువ్వు రాజ్యాంగబద్ధంగా పోయి కొట్లాడు కదా, నేను ఎవరద్దంటున్నారు? అవునా కాదా? రాజ్యాంగబద్ధంగా నువ్వు కొట్లాడాలంటే మరి ఏంది రెంజాల రాజేష్ రాజ్యాంగబద్ధంగా అంటుండు. ఈ రాజ్యాంగబద్ధం ఎట్లయితుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. రాజ్యాంగబద్ధంగా ఎట్లయితుందంటే, ఇంతకుముందు మరెవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి వర్గీకరణ చేసిరు. ఒకసారి ఒక తీర్పు వచ్చిన తర్వాత అది నిజమైతే మళ్ళీ వెనక్కి వెళ్తుందా? మరి వెళ్ళింది కదా. వెళ్ళిందంటే అప్పుడు కూడా మెహర్బానీ కోసమే. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడే, ఈ రోజు నారా చంద్రబాబు నాయుడే. మరి మీరిద్దరు కలిసి ఈ దేశంలో రాజ్యాంగానికి వెన్నుపోటు పొడుస్తున్నారు. మరి ఆయన దళితులను ఒప్పుకుందామా? ఆయన మాలలు మనువాదులు అంటున్నాడు. ఏమంటున్నాడు? మాలలు మనువాదులు అంటున్నాడు. మనువాది సంఖ్యనెక్కిన నువ్వు మనువాదివా? బాబాసాహెబ్ రాజ్యాంగం పక్కన నిలబడి పోరాడుతున్నా మేం మనువాదులమా మందకృష్ణ అని ఇప్పుడు నేను ప్రశ్నిస్తాను. నేను కాదు, మనం అందరం ప్రశ్నించాలా. ఈ విషయం విశదీకరణ కాకపోవడం వల్ల ఇందాక సార్ చెప్పిండు క్లియర్గా, కొరివి వేణుగోపాల్ సార్ ఏమన్నాడు? మాలల మీద అతి భయంకరమైనటువంటి కుట్ర జరుగుతుంది. ఎందుకు మాలల మీద కుట్ర జరుగుతుంది? మరి మనం నిజంగా మీ గుండె సాక్షిగా మీ చేతిని మీ గుండె మీద వేసుకొని చెప్పండి, మనలో ఎంతమంది మీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని చదివినాం? ఎంతమంది మన జాతుల మీద జరుగుతున్న అన్యాయం వైపు పోరాటం చేయడానికి పోయినాం? ఎన్నిసార్లు మనం అంబేద్కర్ గారి సభలో పోయినామా? పని చేసేటోడు వాళ్ళు 30 సంవత్సరాల నుంచి అబద్ధాన్ని ప్రచారం చేయడంలో మిగతా కులం కూడా ఏమనుకుంటుంది? అరే చూసినవారా మందకృష్ణ మాదిగా ఇన్నిసార్లు మొత్తుకుంటున్నాను, మాలోడు ఎవ్వరు సప్పు చేయట్లేదు, నిజంగా దొబ్బి తిన్నారు అని అనుకుంటారు. ఆ నిందను భరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆ నిందని భరించడానికి నేను సిద్ధంగా లేను. కాబట్టి నేను ఒక మాలైన కడుపులో పుట్టిన కాబట్టి ఆ జాతి యొక్క సంరక్షణ కోసం నేను ఒక సైనికుడిగా నిలబడ్డా. మనం అందరము నిలబడాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్తున్నా. ఎందుకు మరి మాలల మీదనే కుట్ర జరుగుతుంది? ఎందుకు మరి మాలలంటే అంత ద్వేషము? ఈ దేశంలో ఒకటే ఒక మాలైన సీఎం అయిండు, దామోదరం సంజీవయ్య. మీ మాదిగలు 8 మంది సీఎంలు అయినరు. ఏ రోజైనా ఈ మాలోడు మీ మాదిగల మీద పడి ఏడ్చిండా? చెప్పండి. ఈ రాష్ట్రానికి మనం రెండుగా విడిపోకుండా ముందు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు మరి దామోదరం రాజనరసింహన్న మాదిగైనా కదా ఉప ముఖ్యమంత్రి చేసిండు. ఏ రోజైనా మాలలు మీ మీద ద్వేషం ప్రకటించిర్రా? మీ మాదిగోడే ఉప ముఖ్యమంత్రి అయిందని చెప్పి ప్రశ్నించినరా? మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ ద్వారా నిర్మాణమైన తర్వాత డాక్టర్ తాటికొండ రాజయ్య, ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తాటికొండ రాజయ్య ఉప ముఖ్యమంత్రి అయిండు. మనం ఎవరైనా ద్వేషించినమా? దాని తర్వాత కడియం శ్రీహరి గారు అయినరు. మనం ఏమైనా ద్వేషించినమా? ఇగో మీ ముందర చిట్టా ఇప్పాలని చెప్పేసి నేను తీసుకొని వచ్చిన మీ అందరికీ తెలవాలా. ఈ కుట్రలు మనం చెప్పకపోవడం వల్ల ప్రతిసారి ఓర్చుకొని సప్పుడు దాకుంటే ఏమైపోతుందంటే అబద్ధాన్ని వాళ్ళు ప్రచారం చేస్తూ మిగతా సమాజం అందరికీ మనల్ని ద్రోహులుగా చేసి చూపిస్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. చేవేళ్ల ఎమ్మెల్యే పేరు తెలుసా మీకు? కాలే యాదయ్య. ఆ కాలే యాదయ్య భాగవతం బయట పెడదామని చెప్పి రాత్రంతా కూర్చొని పనిచేసిన. ఇక మనని ఇప్పుడు 8 మంది ముఖ్యమంత్రులు మీరైనరు, ఒక్కడే ముఖ్యమంత్రి. ఈ దేశంలో మన మాలలు ముఖ్యమంత్రులు మినిస్టర్లు కావద్దా? రాజ్యాంగం మనకు హక్కులు ఇవ్వలేదా? మరి దొబ్బి తింటున్నది మీరు, మమ్మల్ని ఎందుకు నిందలు చేస్తున్నారు? కాలే యాదయ్య ఒక మాదిగ కుటుంబానికి చెందిన ఒక ఎమ్మెల్యే. ఈయన ఎమ్మెల్యే అవుతాడు, అలా భార్య అదే నియోజకవర్గంలో జడ్పీటీసీ అవుతుంది. మళ్ళీ వాళ్ళ కొడుకు అదే నియోజకవర్గంలో ఎంపీపీ అవుతాడు. మళ్ళీ వాళ్ళ కోడలు అదే నియోజకవర్గంలో జడ్పీటీసీ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఒక్క మాలోడికి కూడా అవకాశం ఇవ్వని మీరు ద్రోహులు కాదా అని నేను అడుగుతున్నా. నిజమా కాదా? ఒక్క మాలోడికి కూడా అవకాశం ఇవ్వని మీరు ద్రోహులు కాదా? మన గౌరవ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్, వాళ్ళ అమ్మ గవర్నమెంట్ టీచరు, వాళ్ళ నాన్న గవర్నమెంట్ టీచరు, వాళ్ళ చెల్లె ఒక గవర్నమెంట్ ఆఫీసరు, వాళ్ళ బావ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎమ్మెల్యే చేసిండు. మరి ఇప్పుడు నేను అనాలా? వాళ్ళు కష్టపడి చదువుకుంటే వచ్చినాయా లేకపోతే ఎవడైనా పిచ్చమడత వచ్చినాయా? మరి ఇప్పుడు మాలోళ్ళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇంట్లో 6 దొబ్బి తిన్నారని చెప్పి అనాలా? మనం ప్రశ్నించకపోతే, మన హక్కుల కోసం మనం కొట్లాడకపోతే భావితరాల్లో
ఇది కేవలం వర్గీకరణ ఈ ఎస్సీ రిజర్వేషన్ కోసం జరుగుతున్న ఉద్యమం కాదు. ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం ఇటు మాలలు చేయలేరు, అటు మాదిగోలు చేయలేరు. ఇది సంబరం జరుపుకునేటువంటి సమయం కాదు. వాళ్ళు ఏమంటున్నారంటే రిజర్వేషన్లో టైం బాండింగ్ పెట్టాలంటున్నారు. ఏం పెట్టమంటున్నారు? గింతవరకే టైం ఉండాలని చెప్పి అంటున్నారు. ఇంకో విషయం అర్థమవుతలేదు, రిజర్వేషన్ వచ్చింది భుక్తి కోసం కాదు. రిజర్వేషన్ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ తిని బొర్రలు పెంచుకొని పిర్రలు పెంచుకోమని చెప్పి చెప్పడానికి కాదు. ఈ దేశంలో మనని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. ఐఏఎస్ అయినా అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు, ఐపీఎస్ అయినా అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. మీరు హైదరాబాద్ పోతే ఇంటి ముంగట టూలెట్ బోర్డులో ఏమని రాసి పెడుతున్నారు? ఎస్సీ ఎస్టీలకు ఇల్లు అద్దెకి ఇవ్వమని రాస్తున్నారు. ఈ దేశంలో అసమానతలను రూపుమాపడానికే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చిండు తప్ప తిండి కోసం కాదనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. ఈ సుప్రీంకోర్టు ఏం చేస్తూ ఉన్నది? ఈ కులాన్ని బలంగా నిర్మాణం చేస్తూ వాళ్ళు ఇచ్చేటువంటి తీర్పులోనే ఉన్నాయి ఇవన్నీ. మళ్ళా తిరిగి మనువాద వ్యవస్థను తీసుకొని వచ్చి, చాతుర్వర్ణ వ్యవస్థను తీసుకొని వచ్చి మనల్ని అంటరాని వాళ్ళుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒక మాట చెప్పి ముగిస్తా. ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో స్పెషల్లీ ఉన్నటువంటి మాదిగ నాయకులకు ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే మాయావతి గారు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఉండాలని కొట్లాడినరు. ఏ రంగంలో? ప్రైవేట్ రంగంలో. మరి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారు? ఆ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కోట్లాది రూపాయలు తెచ్చి వాళ్ళు పరిశ్రమ స్థాపిస్తారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళకి భూమి ఇస్తుంది. అదంతా కూడా ప్రభుత్వందే కాబట్టి దాంట్లో కూడా వాటాలు ఉండాలని చెప్పి పోరాటం చేసినటువంటి మాయావతి గారిని చూసి సిగ్గు తెచ్చుకోవాలని ఈ అడుక్కునే ఉద్యమాలు బంద్ చేసి, ఈ మెహర్బానీ ఉద్యమాలు బంద్ చేసి, మిగతా వాళ్ళ కాళ్ళు మొక్కే ఉద్యమాలు బంద్ చేసి నిజాయితీగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపినటువంటి నికాసైన బాటలో నడవాలని చెప్పేసి నా మాదిగ సహోదరులో ఉన్నటువంటి జ్ఞానవంతులకు నేను తెలియజేస్తా ఉన్నా. డిసెంబర్ 1వ తారీఖు నాడు జరుగుతున్నది మన భవిష్యత్తు. గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ కళ్ళ ముందర మీ పిల్లలకు, మీ పిల్లల భవిష్యత్తుని వాళ్ళ మీద పెట్రోల్ పోసి అగ్గి పెడితే వాళ్ళు మన కళ్ళ ముంగటనే చచ్చిపోతే ఎంత దుర్మార్గమో ఈ రోజు జరగబోతున్నటువంటి చర్య కూడా అంత దుర్మార్గమైనటువంటి విషయాన్ని గుర్తెరగండి. వాళ్ళని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా 30 సంవత్సరాల నుంచి దెబ్బలు కొడతానే ఉన్నారు. నేను కూడా సిగ్గు లేకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనని నా జాతినే విస్మరించేటువంటి ఒక దుర్మార్గం అని చెప్పేసి మేము కూడా సిగ్గు లేకుండా చెప్తా ఉన్నా. కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చిందా లేదా? నిలబడి కొట్లాడాలా, కలబడి కొట్లాడాల్సిన సమయం వచ్చింది. అంబేద్కరిజానికి మాలలు చాలా దూరమైనటువంటి విషయం వాస్తవమే. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాలలే అంబేద్కరిజంలో ఉంటారు, ఈ మాల నాయకులే కమ్యూనిజంలో ఉంటారు, ఈ మాల నాయకులే నాస్తికయిజంలో ఉంటారు. అంటే మనం మన ఇంటిని మర్చిపోయి మిగతా వాళ్ళ ఇళ్ళ యొక్క వెలుగు కోసం తిరుగుతూ మన ఇల్లుని చీకటి చేసుకుంటున్నాం. ఆ విషయాన్ని గుర్తెరగాలని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా డిసెంబర్ 1వ తారీఖుతోని ముగిసిపోయేది కాదు. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. అసలు ఉద్యమం అక్కడి నుంచే చాలవుతుంది. డిసెంబర్ 1 కొబ్బరికాయ కొట్టి చాలు చేయడం లాంటిది. గుర్తుపెట్టుకోండి. మాలలందరం జాగృతం కావాల్సిన అవసరం ఉందా లేదా? మాల జాతి భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందా లేదా? మీరు ఇంత సప్ప ఉంటే కెమెరాలో ఏమనుకుంటారు గుర్తాడా? ఈడ ఎంతసేపు మొత్తుకున్నా కలిగి అంతే తింటారు, సప్పడాకపోతారు. కలిసి కట్టుగా ఉందామా? గట్టిగా చెప్పండి, ఉందామా? ఒక పూట బువ్వ తినకపోతే చచ్చిపోతామా? రాయేశుడి కోసం, యమలాడ రాయేశుడి కోసం ఒక్క పొద్దు లేరా? ప్రతిసారి నాకు సిగ్గనిపిస్తూ ఉంటాయి. స్టేజ్ మీద వాళ్ళు కథం కానీ ఏడిపోతారు. ఆడ చచ్చిపోవడానికే మనం పోయేది. ఒక్కరోజు బువ్వ తినకపోతే చచ్చిపోతామా? అరే నేను 17 సంవత్సరాలుగా లక్షల కిలోమీటర్లు తిరుగుతూ ఉన్నా. వాళ్ళు మనం చూసి నవ్వుతున్నారు. మాలలకు భూములు ఉన్నాయి, మన సజ్జ పోతుంది, మక్క పోతుంది, జొన్నలు పోతాయి. అరే భవిష్యత్తు పోతుందండి ఇక్కడ, అది గుర్తెరగాల. అరే బువ్వ తినకపోతే చచ్చిపోతామా? మీలో క్రిస్టియన్లు ఉంటారు, యేసుప్రభు కోసం ఒక ఆదివారం ఉపవాసం ఉంటారు. మీలో హిందువులు ఉంటారు, రాయేశుడి కోసము, సాయిబాబా కోసము, పోచవ కోసము, ఎల్లవ కోసము, మల్లవ కోసము, రాముడి కోసం. ఒక్కరోజు బువ్వ తినకపోతే చచ్చిపోతామా అంటున్నా. ఆయన భయపడతాను స్టేజ్ మీద. అరే భోజనాలు పెట్టారా? అరే ఎంత అవమానం తెలుసా ఆ వీడియోలో వింటే. మనం భోజనం కోసమే బతుకుతున్నామా? ప్రతిసారి అదే బాధ. మాలోళ్ళ మీటింగులు 40 నిమిషాల కంటే ఎక్కువసేపు నిలబడాయట. ఎంతసేపు? 40 నిమిషాల కంటే ఎక్కువసేపు నిలబడాయట. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రంలో జ్ఞానయాత్ర చేస్తే నేను సాయి చందన ఇద్దరం కలిసి సాయంత్రం 6 గంటలకు మొదలైన సభని తెల్లారి 6 గంటల దాకా కూడా ఉంచగలిగినాం.
మనం నిలబడితే అట్లా ఉంటుంది. ఇద్దరే మాలలు నిలబడితే 6 గంటల నుంచి 6 గంటల దాకా ఉన్నది. రేపు డిసెంబర్ 1వ తారీఖున ఎంతమంది మనోళ్ళు ఉంటారో చూడండి. మనలో ఉన్నటువంటి అసూయ అజ్ఞానం అంతా పోలగొట్టుకోకపోతే మీరు చూడండి. మందకృష్ణ మీటింగ్ పెట్టినా 1,00,000 మంది వస్తారు. వస్తారా రారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పెట్టినా 1,00,000 మంది వస్తారు. వస్తారా రారా? టీఎంఆర్పిఎస్ అయినా పెట్టినా, మేడి పాపయ్య పెట్టినా, యాతాకుల భాస్కర్ అయినా పెట్టినా, మళ్ళా లాస్ట్కు విశారదన్ మహారాజు పెట్టినా వస్తారు. ఎందుకంటే వాళ్ళకు సామాజిక స్పృహ, వాళ్ళ జాతి భవిష్యత్తు మీద అవగాహన ఉన్నది. మన జాతి భవిష్యత్తు మీద అవగాహనకు దూరంగా ఉన్నది మాలలే. మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా హెచ్చరిస్తున్నా, రాబోయే భవిష్యత్తు అంధకారంలోకి తొయ్యబడుతున్నది. మిగతా సమాజం మొత్తం కూడా ఈవెన్ రేవంత్ రెడ్డి గారితో సహా మాలోళ్ళే ఓట్లు వేసి గెలిచిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచనలు పడ్డరు. నిజంగా ఈ మాలోళ్ళు నిలబడతారా, మరి రేపు నాకు అండగా ఉంటారా? ఇలా వివేకానంద తన భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. కేవలం ఒక మాలోళ్ళు ఓట్లేస్తే గెలిచిన ఆయన కాదైనా. మాదిగోళ్ళు ఓట్లేసారు, నేతకాన ఓట్లేసారు, కుమ్మరులు, కమ్మరులు, సాకరులు, గౌనులు, రెడ్డోలు, బాపరులు, కోమటులు అందరూ ఓట్లేసారు. కానీ ఎందుకు ఈ జాతి కోసం నిలబడ్డాడు? నేను సచ్చినా బతికినా నా జాతే నా కోసం నిలబడతానని చెప్పి బతికింది. ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకండి దయచేసి. ఆయన అంటారు రేపు పొద్దుగల రేవంత్ రెడ్డి గారు అంటారా, క్యా వివేక్ సాబ్ దేకే తుమ్ జాతి జాతి బోల్కే గయా ఓ తుమారా పీచే ఆయానే అంటారు. అలాంటి అవమానకరమైన బతుకులు మనం బతుకొద్దు. సిగ్గు, శరం, సీము, నెత్తురు మనలో ఉన్నది. ఎవరికి అన్యాయం జరిగినా కొరివి వేణుగోపాల్ సార్ చెప్పినట్టు ఎవ్వలకు అన్యాయం జరిగినా నిలబడ్డటువంటి జాతి ఈరోజు మన జాతికి అన్యాయం జరుగుతుంది. ఎవరికి అన్యాయం జరిగినా నిలబడ్డ జాతి ఈరోజు మన జాతికి అన్యాయం జరుగుతుంది. మన కోసం మనం నిలబడకపోతే ఈ సమాజంలో మనల్ని ఎప్పుడు కూడా క్షమించరు. ఈ అబద్ధాలను తిప్పికొట్టాల. స్టేజ్ మీద ఉన్నటువంటి మనోళ్ళకు కూడా సరిగ్గా తెలియదు. అందుకే చెప్తా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదవాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం తెలుసుకోవాలా. ఈరోజు మాదిగమైనటువంటి మరి మాయావతి గారే మందకృష్ణ మాదిగకు ఎందుకు మద్దతు ఇస్తలేదు? ఎందుకంటే మందకృష్ణ మాదిగన్న అంబేద్కర్కు విరుద్ధంగా, అంబేద్కర్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. కానీ మాయావతి గారు మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసమే నిలబడ్డది. ఆ విషయాన్ని మనం సమాజానికి చెప్పాలా. పైనంతా ఈయన ఉద్యమానికి మద్దతు ఇవ్వరు మాదిగోళ్ళు, ఈయననేమో పొద్దున్న లేచి మాలలను తిడతారు. తిట్టడా? మనం మాట్లాడాల. కృష్ణన్న మేము అడ్డుపడతలేమే, మా వివేకాన్ని అడ్డుపడతలేడు, మా నాగరాజ్ సార్ అడ్డుపడతలేడు అన్న. ఈ దేశంలో అందరికంటే ముందు ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఆర్టికల్ 341కు విఘాతం కలిగిస్తున్నది. కాబట్టి ఇది వద్దు అని చెప్పేసి మీ పెదమాదిగామనే ముందుండి ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా చల్ నీలాంటి వాడు ఈ దేశానికి పనికిరాలని చెప్పేసి వెళ్ళగొట్టింది ఆమె. అంత గొప్ప వ్యక్తి. ఆ విషయాన్ని మనం పదే పదే చెప్తే మాదిగ సహోదరులకు అర్థమవుతుంది. ఓహో, వర్గీకరణకు అడ్డుపడుతుంది మాలోళ్ళు కాదు, మా పెదమాదిగామని అనేటువంటి విషయం వాళ్ళకి చెప్పాలి. మీరు ఓపికతో వినకపోతే ఈ విషయం తెలుస్తుందా? చెప్పాలా? మాకు తెలుస్తుందా? అందుకే వినాలా. స్టేజ్ మీద ఉన్నటువంటి మాటలు వింటేనే మీకు అర్థమవుతుంది రేపు పొద్దుగాల ఏం చేయాలనేటువంటి ఆలోచన కలుగుతుంది. డిసెంబర్ 1వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి సభకు మనం అందరం పోవాలి, పోయి ఉండాలి. మళ్ళీ ఇదే ఏ కురిగా మేము పోతాం, మా ఇంటికాడ కోళ్ళు ఉన్నాయి, మా బర్రెలు ఉన్నాయి, మా కోతులు ఉన్నాయి, ఇవి చెప్పకూరు కారణాలు. ఒక్కరోజు నేను ఉన్నవంటే పొద్దుగల 6 గంటల నుంచి రేపు పొద్దుగల 6 గంటల దాకా స్టేజ్ మీద నిలబడమని నిలబడతా. లేదు స్టేజ్ మీద ఉండు అర్థం అనుకుంటే మీ అందరి మధ్యలో కూర్చోమన్నా కూర్చుంటా. కాకపోతే సెల్ఫీలు దిగుడికి మీకు అవస్థ అయిపోతే గందరగోళం అవుతుంది స్టేజ్ అంతా. సో ఆ రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలా, ఆ బాధ్యత మనకు ఉండాలా, మన జాతి పట్ల మనకు కృతజ్ఞతాభావం ఉండాలా. ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల కోసం 4 పిల్లల్ని చంపుకున్నాడు. ఆ విషయాన్ని గుర్తెరగండి. ఈరోజు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంత కష్టపడి, అంత త్యాగం చేసి రాసినటువంటి రాజ్యాంగాన్ని రోజుకొక పేజీ చింపేస్తూ ఉన్నారు వాళ్ళు. దాన్ని ఈరోజు నిజంగా చెప్తా ఉన్నా, ఈ మాల జాతిలో పుట్టినందుకు గర్వపడతా ఉన్నా. ఈ దేశంలో 27% రిజర్వేషన్ తీసుకున్న బీసీలు కూడా మాట్లాడతలేరు. మరి 15% తీసుకున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ పొందిన దాంట్లో సగం మంది మాట్లాడతలేరు. తిన్న అన్నంని మర్చిపోకుండా ఆ బాబాసాహెబ్ కోసం మళ్ళీ పోరాటానికి సిద్ధమైనటువంటి మాలలు ఎప్పుడు కూడా చరితార్థులైనటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. రాజ్యాంగం యొక్క రక్షణ కోసం మన ప్రాణం పోయినా సరే మనం నిలబడాల్సిందే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేయాల్సిందని చెప్పి తెలియజేస్తూ అందరం కలిసి ఒక పాట పాడుకుందామా? మరి దొరకాడు పిసుకోయా నన్ను మాట్లాడతాడు. మీరందరూ మంచి గాయకులే. అమ్మా పాడుకుందామా ఒక పాట? పాట పాడదాం అనుకునేటప్పుడు ఒక్కసారి చేయలేప్పుడు. నడవరమాల నడుం కట్టరమాల
ఇగో చర్చిలకు పోయి ఆయనే పరిశుద్ధ ఆలయమాందు అని మీరు అందరూ పాడతారన్న సంగతి నాకు తెలుసు. మళ్ళా భజనకాడికి పోతారు మనోలే, భజో మహాభారతం సునో రామాయణం. ఇది మన భవిష్యత్తు పాట, మన జాతి పాట, మన కోసం మనం పాడుకోవాలి. చలో నాతో పాటు అందరు కలిసి స్వరం కలపండి. నడవరమాల నడుం కట్టరమాల, నడవరమాల నడుం కట్టరమాల, నడుము కట్టాలన్నా సౌండ్ వేయించా అసలు లేవరమాల నిద్దురలే పరమాల, నిద్దురలే పవనా. అందరితో పాటు కోరసి, మైక్ బంద్ చేయను, అందరితో పాటే కోరసి. నడవరమాల నడుం కట్టరమాల, లేవరమాల నిద్దురలే పరమాల. గిట్లా మెల్లగా జోజోర దళితన్న జోర దళితన్న అంటే లేతారా? లేవరమాల నిద్దురలే పరమాల, పద 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 అడుగులేస్తూ నడు 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 ఉరకలేస్తూ, పద 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 అడుగులేస్తూ నడు 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 ఉరకలేస్తూ, సాగుతున్న సమరానికి సాయం అవ్వగా, సాగుతున్న సమరానికి నడుస్తున్న పోరుకు నువ్వు సిద్ధమవ్వగా. మీరంతా ఈల వాయిస్ వినబడుతుంది, మీది ఓల వినబడతలేదు. చలో నడవరమాల నడుం కట్టరమాల, లేవరమాల నిద్దురలే పరమాల. అరే పద 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 అడుగులేస్తూ నడు 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 ఉరకలేస్తూ. ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగిస్తూ డిసెంబర్ 1 వరకు మీలో ఉన్నటువంటి ఈ పవర్ అంతా, ఎనర్జీ అంతా కూడా దాచుకొని మరీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్లీజ్ కీప్ టైం. ఖచ్చితంగా సమయాన్ని వెచ్చిద్దాం. 4 గంటలు జరగని 5 గంటలు జరగని మన జాతి భవిష్యత్తు లేదంటే కన్న ముందే నాశనం అయిపోతుంది. మన కోసం మన మీద నమ్మకం పెట్టుకుని వచ్చినటువంటి వివేకన్న కూడా మిగతా వాళ్ళ ముందర నవ్వుల పాలు కావద్దు. అంటే ఆయన మన జాతిలో పెద్దవాడు కాబట్టి ఆయన మన మీద నమ్మకం పెట్టుకున్నాడు. మనం ఎంత బలంగా ఉంటే ఆయన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి దగ్గర అంత బలంగా ప్రశ్నిస్తున్నారనే విషయాన్ని గుర్తెరిగి మరొకసారి ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తున్నా. జై భీమ్, జై మాలా. థ్యాంక్ యూ. అన్నగారికి జై భీములు. మరి పసుల రామూర్తి గారు 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాం.